మైక్ కూడా ఉందా? ఇంకా నానమ్మా ఇప్పుడు వచ్చిందా నిన్న స్పాన్సర్ నిలవడన్నా అందరు కనపడ అకౌంట్ ఇది
పిల్లలు ఇచ్చి వాళ్ళ పిల్లలు తీసావు అది చేయొచ్చు కోరుకుంటుంది. ఆంజనేయుడు సెవెన్ ప్లస్ సిక్స్ ప్లస్ సెవెన్ సిక్సెస్ ప్లస్ అంతే. అబ్దుల్లా కంటే 7S కదా చూడలేను. ఐడియా ఉంది కానీ ఆర్గనైజర్స్ అంటే ఊరికి పేరు అట్లా పెట్టుకున్నారు అంతేనా? Good evening, all. This is my school in Rajaganda. ఇప్పటికే మనంతా కూడా ప్రమాద సేవా సంఘం గురించి ఉన్నప్పుడు దానికి సంబంధించిన డిస్ట్రిబ్యూట్ జరిగింది. ప్రమాద సేవా సంఘం మన సాగిబండలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టాలి అనే సదుద్దేశంతో వాళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేపట్టడానికి మన ముందుకు వచ్చారు. మరి విద్యారంగానికి సంబంధించి పాఠశాలలో 10వ తరగతిలో బాగా రాయించి మంచి మార్కులు పెట్టుకుని మంచి గ్రేడ్తో ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేయాలని, వాళ్ళు బాగా చదువుకోవాలని, ఉన్నత శిఖరాలను అభినందించాలని, ప్రయోజకులు కావాలని ఒక మంచి ఆలోచనతోటి వాళ్ళు మన పాఠశాలకు రావడం మనమంతా కూడా గర్వించదగ్గ విషయం. మరి ఈ కార్యక్రమానికి మొదటగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు గారిని ప్రారంభంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత ప్రవాస సేవా సంఘం అధ్యక్షులైనటువంటి కళాకోటి అంజి గారిని రోజు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈ సంఘం యొక్క ఉపాధ్యక్షులు చాంద్రబాబు గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తదుపరి ఈ సంఘంలో సభ్యులైనటువంటి శంకర్ హ్యారిస్ కూడా వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆహ్వానించవలసిన వారు ఎక్కువ సంఖ్యలో ఉన్నందువల్ల
సమయాభావం వల్ల ఇప్పుడు బోధన మరియు బోధనేతర సిబ్బందిని అందరినీ కూడా వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. దయచేసి అందరూ కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. బోధనేతర సిబ్బంది సూపర్. అలాగే అంజయ్ గారు శుక్రవారంలో కళాకోటి వెంకటరమణ గారిని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ప్రవాస సేవా సంఘం వాలంటీర్స్ ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. పిల్లలందరూ నిలబడింది. అది తెలియదు. శుక్లం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపస్మహే. అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా సభను కోరుకుంటున్నాను. నేడు
ఫార్మల్ కంట్రీస్ వచ్చేసి ఏమైనా ఆలోచన వచ్చినాయంటే పెద్దలెస్ సొసైటీ నుంచి తయారు చేయాలని అడుక్కునే వాళ్ళు లేకుండా వచ్చే సొసైటీ నుంచి తయారు చేసుకోవాలని దాంట్లో పేదల నుంచి రైతు ఇస్తున్నాం నెక్స్ట్ వృత్తాప్య పెన్షన్ వచ్చి గవర్నమెంట్ ఇస్తున్నాం 1000 రూపాయలు అదేవిధంగా మేము వచ్చేసి ఆ పెన్షన్ వచ్చేసి ఇస్తాం అని సమాజంలో చాలా మంది చెప్తున్నారు అట్లా నా వస్తుంది బ్యానర్ రావాలి మీకు అక్కడికి సెంటర్లో అమ్మాయిలు వాళ్ళ సెంటర్లో బ్యానర్ వస్తుందండి సార్ ఇటుకి చాలు మాత్రం అలాంటి ఆలోచన వచ్చేసి ఆంజనేయులు గారికి కలిగినందుకు వచ్చేసి నిజంగా వచ్చేసి మనం వాళ్ళు సెలెక్ట్ చేయడం వచ్చేసి ఈశ్వరమ్మ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన రెడ్డి రాణి ఇద్దరిని మాత్రం సెలెక్ట్ చేస్తారు పొద్దున వచ్చేసి ఎవరైతే మనకు వచ్చేసి యాక్చువల్గా వచ్చేసి స్కూల్ ఫస్ట్ వచ్చేసి వాడు అబ్దుల్లా కాబట్టి పొద్దున వచ్చేసి అబ్దుల్లా పేరు కూడా వచ్చి మనం వచ్చి ఇంక్లూడ్ చేసాం ఎందుకంటే మెరిట్ కూడా వచ్చి మర్చిపోవు కాబట్టి అబ్దుల్లా పేరు కూడా వచ్చేసి ఇంక్లూడ్ చేయండి ఇంక్లూడ్ చేసి కాబట్టి ఎవరీ ఇయర్ మీరు వచ్చేస్తున్నా లేకపోయినా కానీ తర్వాత వచ్చేస్తుంది హెడ్ మాస్టర్ అయినా కానీ ఇది ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం ఎందుకంటే ఇచ్చేవాడు మాకు కావాలి మనం వచ్చేసి ఏం చేస్తున్నాం వాళ్ళు వచ్చేసి సాధారణంగా అప్పుడు స్టేజ్ మీద కూర్చోబెడుతున్నాం వాళ్ళు వచ్చేసి ఇచ్చేటువంటి గిఫ్ట్ వచ్చి మా వచ్చి స్పీకర్ ఇస్తున్నాం అది మన యొక్క చేంజ్ మన యొక్క బిజినెస్ అలాంటి స్థితిలో వచ్చి మనం చూస్తున్నాం కంప్లీట్ వచ్చేసి ఆర్డర్ విలేజ్ డిస్ట్రిక్ట్ మొత్తం వచ్చి మన కార్యక్రమ పేరు వచ్చి మోగుతున్నారు ఎందుకంటే ఎస్పెషల్ వచ్చేసి కృష్ణ కన్వర్ట్ అయింది యాక్చువల్గా వచ్చేసి మన డిస్ట్రిక్ట్ వచ్చేసి 7 మీద చెప్పుకోవచ్చు కృష్ణ స్కూల్స్ చూసుకునేది ప్రైవేట్ స్కూల్ కాదు ప్రైవేట్ కాదు మాట్లాడుతుంది గవర్నమెంట్ సెక్టార్ మళ్ళీ కూడా వచ్చేసి కంప్లీట్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయినా వచ్చి మనం వచ్చి మనం మీటింగ్లోనే వచ్చేస్తామని చేస్తున్నాం కాబట్టి ఆ టైప్ వచ్చి మన స్కూల్ ఇది పూర్తిగా వచ్చేసి అంటే మన ప్రాంతంలోనే కాదు డిస్ట్రిక్ట్ వైడ్ కూడా వచ్చేసి మన కార్నర్ విలేజ్ అయినా కానీ వచ్చి ఒక రకమైనటువంటి పేరు నెక్స్ట్ ఇలాంటి కార్యక్రమాలు మనం చేపట్టాం అనుకో ఎవరో దాతలు వచ్చి చూసుకోవాల్సిస్తున్నారు ఆ దాతలు వచ్చి మనం వచ్చి ఉపయోగించుకోవడంలో మన ప్రావీణ్యత వచ్చి కావాలి కాబట్టి అందుకోసం వచ్చేసి ఈ ప్రభుత్వ ఆందోళన వచ్చేసి మనస్ఫూర్తిగా వచ్చేసి అప్పుడు మనకు వచ్చేసి 3 ర్యాంకులు వస్తే 3 4 ర్యాంకులు వస్తే 4 ఎవరైతే జస్ట్ 10th గ్రేడ్ రావచ్చు అలాంటి కొంచెం జాయిన్ చేయండి నెక్స్ట్ కంపల్సరీ వస్తాయి 10th గ్రేడ్ కానీ ఆ టైం ఎవరు వస్తున్నా కానీ మన ఆంజనేయులు వచ్చేసి వాస్తువులు వాళ్ళకి వచ్చేసి వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి గంటే కాకుండా మన గ్రామంలో వచ్చేసి ఇలాంటి సేవా సంస్థలు ఏర్పాటు చేయడం నిజంగా వచ్చి అభినందనీయం మన ఆంజనేయులు వచ్చి చెప్తున్నాడు చిన్నడానికి వచ్చేసి మనకు ఈ ఫ్రీజర్ అంటే డెడ్ బాడీస్ వచ్చేసి అలాంటి ఫ్రీజర్ వచ్చేసి చిన్నపడడం అంటే మన మండల హెడ్ క్వార్టర్లో కూడా వచ్చింది వాళ్ళు అలాంటి గ్రామంలో అది అక్కడ వచ్చే అభినందనలు కూడా ఉంటుంది ఫారిన్ కంట్రీస్ లో చూసుకుంటాం అలాంటి ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళ అదురు కానీ నెక్స్ట్ సీట్లు కానీ అదురు కానీ ఇలాంటి కూడా టైం పడుతుంది అందులో ఆప్షన్ కాకుండా ఆ స్క్రీన్లో వచ్చేసాం కాబట్టి అలాంటి కార్యక్రమాలు వచ్చేసి చూస్తున్నాము దానికి నిజంగా వచ్చేసి ఇవ్వడంలో నెక్స్ట్ ఇలాంటి కార్యక్రమాలు వచ్చేసి సింగపూర్ వచ్చేసి ఇంక్లూడ్ ఏం చేస్తుంది ఇప్పటికీ చాలా మంచి కార్యక్రమాలు పేదలకు వచ్చేసి 1000 రూపాయలు వచ్చి పెన్షన్ ఇచ్చుకోవడం గవర్నమెంట్ కూడా వచ్చి 1000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు నెక్స్ట్ పేదలకు వచ్చేసి రైస్ వచ్చేసి ఇస్తున్నాం నెక్స్ట్
అంతేనా మన పరిస్థితి జరిగితే వాళ్ళని అడుక్కోవాల్సిన పని లేదు కాబట్టి అలాంటి సొసైటీ మనకు కావాలి. అలాంటి సొసైటీ ఉంటే మనం ఏం చేస్తాం ఒక నెక్స్ట్ ప్రపంచంలో వచ్చేసి అత్యున్నత దేశాలు వచ్చేసి మనం చూస్తే కన్నా మనకు అమెరికాని అందరికీ తీసుకొస్తుంది. నెక్స్ట్ రెండు వచ్చేసి వాళ్ళకు అర్నింగ్ అంతా కూడా వచ్చేసి ఫైల్ అంతా వచ్చేసి అర్నింగ్ చూసుకోవడం పొరపాటు వచ్చేసి మనం వచ్చేసి శ్రీకాయలు పేపర్లో వచ్చేసి పొట్టంలో వచ్చేసి శ్రీకాయలు వచ్చేసుకుంటాం అయిపోతే శ్రీకాయలు వచ్చేసుకుంటాం చేస్తాం. ఇమీడియట్ వచ్చి పోలీసు వాళ్ళు వచ్చి మనం మాత్రం వచ్చేసి ఇక్కడ పాప వచ్చేసుకుంటాం. మొత్తం వచ్చి సీసీ కెమెరా వచ్చేసుకుంటారు. ఆ సీసీ కెమెరాలో వచ్చేసి మనం వచ్చేసి ఏమవుతుంది సీసీ కెమెరాలో వచ్చి మనం చేసి చెప్పని వచ్చేసి మనకి పోలీసులు ఇన్స్పెక్టర్ పోలీసు వాడతారు. 500 రూపాయలు డాలర్ విదేశీ రూపాయలు చేస్తారు. $500 అంటే మన కరెన్సీ $60 అవుతుంది. ఒక డాలర్ గురించి మనం ముందుకు 65 రూపాయలు 65 అదేవిధంగా ఒక సింగపూర్ వచ్చేసి మనకు వచ్చేసి ఒకవేళ మనం పేషెంట్ వచ్చినాం డబ్బు వస్తుంది. డబ్బు వస్తే గల వచ్చేసి ఏం చేస్తాం కత్తనే వస్తుంటాం. గల వచ్చి చూపించడానికి వాళ్ళు చెప్పాను. అలాంటి సొసైటీ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఇసుక వచ్చేసి పొరపాటు వచ్చేసి వాళ్ళ రోడ్ల మీద ఇంత పొరపాటు వచ్చేసి మనం వచ్చేసి వైట్ షాప్ వచ్చేస్తున్నాం. మన ఊళ్ళలో తింటే ఏమైపోతుందంటే ఒక రోజు వచ్చేసి అయిపోతుంది. రేపు మనం మామూలు వచ్చి మార్చుకోవాలి. కానీ వాళ్ళ వచ్చి వాళ్ళంటి భూమి ఉంటుంది అంటే ఆ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి మనం కూడా వచ్చేసి అలాంటి సొసైటీ మనం కూడా మెయింటైన్ చేస్తే మనం కూడా వచ్చేసి ఆదర్శ గ్రామం వచ్చేసి ఇలాంటి దాంట్లో వచ్చేసి అలాంటి లోపం వచ్చేసి మన పని మనం చక్కగా ఏం చేసుకుంటే ఆటోమేటిక్ వచ్చేసి ఒక మోడల్ విలేజ్ వచ్చేసి మీకు ఆశ్చర్యం కూడా వచ్చేసి దీనికి కూడా వచ్చేసి మన ఆంజనేయ వచ్చేసి గ్రామాన్ని అడాప్ట్గానే చేసుకుంటే కదా అంటే దత్తతగా తీసుకుంటే గవర్నమెంట్ కూడా కొంత కొద్ది వరకు ఒక స్థానం తీసుకుంటుంది. మనకు కావాల్సిన అవసరాలు వచ్చి మనం తీర్చుకోవచ్చు. కాబట్టి మన పిల్లలు కూడా చూస్తే మన పిల్లల వరకు మనంగానే చూసుకుంటే నేను రాకముందు వరకు వచ్చి పిల్లలు ఎప్పుడు కూడా వచ్చేసి నాలో కూర్చునే వాళ్ళు సార్ సాయంత్రం అయ్యేటప్పుడు సార్ కాల్చుకుని వచ్చేసి అనే వాళ్ళు కంప్లీట్ గవర్నమెంట్కి వచ్చేసి మనం వచ్చేస్తానే అప్రోచ్ కావడంలో వచ్చేస్తుంది. ఏ విధంగా వచ్చి మనం వచ్చి అప్రోచ్ చేయాలా తర్వాత నెక్స్ట్ ఫంక్షన్స్ ఏ విధంగా ఆలోచించుకోవాలి ఏ విధంగా వచ్చి మన ఫెసిలిటీస్ మనం వచ్చేసి ఏర్పాటు చేసుకోవాలని దాన్ని బట్టి మనం వచ్చేసి మంచి మోడల్ విలేజ్గా తయారు ఇలాంటి ఏమైనా కానీ మన సొసైటీ నుంచి మనం వచ్చి తయారు చేసుకోవచ్చు. మంచి సొసైటీ కాబట్టి మనం వచ్చి మాట్లాడుతుంది పెద్దలు వచ్చేస్తున్నారు వాళ్ళకి వచ్చేసి ఒక అవకాశాన్ని ఒక నెక్స్ట్ వచ్చేసి ప్రవాసాంధ్రుల సొసైటీ అధ్యక్షుడు ఆంజనేయ గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. రాష్ట్ర సేవా సంఘం అధ్యక్షుడైన ఆంజనేయులు మాట్లాడుతున్నా. ప్రతి ఒక్కరూ మేము కాదు మా తరం కాదు ఎందుకన్నా చాలా మంది ఇదే స్కూల్లో చదివారు. మన టైం చదివాక సరిగ్గా చదవక మన గ్రామానికి ఏదో ఒకటి చేయాలని కృషితో మేము ముందుకు వచ్చాము. అలాగే ఈ స్కూల్లో చదివిన ప్రతి పిల్లలు కానీ ప్రతి ఒక్క ఊర్లో కానీ మీరు కొంచెం శ్రద్ధ వహిస్తే మీ ఊరిని మీరే తయారు చేసుకుంటారు. మీ చేతుల్లోనే ఉంది అంతా. మీరు కాబోయే పౌరులు కాబట్టి మీ చేతుల్లో ప్రతి ఒక్కటి ఉంది. ప్రతి ఒక్కటి మీరే సాధిస్తారు. ఈ ప్రవాస సేవా సంఘం ఇప్పటికి మా తరానికి పెట్టింది కాదు. మీ తరం కూడా మీరు కూడా ముందర వచ్చి నడిపిస్తారని ఆశిస్తున్నాను అందరికీ. అలాగనే ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడు మన ఊరికి ఒక అంబులెన్స్ వచ్చింది, ఒక బాడీ డ్రైవర్ వచ్చింది. మీ ఊర్లలో ఎవరైనా పెద్దవాళ్ళకి ఏదైనా ఆరోగ్యం చల్లైనప్పుడు టెలిఫోన్ చేసి ఇలా అవ్వ ఇలా పెద్దమ్మ ఇలా అని ఒక పెద్దవాళ్ళు వచ్చి మనకు వచ్చి ఇప్పుడు ఒక చిన్న బిడ్డలతో సమానం. వాళ్ళకి చిన్న బిడ్డలతో అంత మైండే ఉండేది. వాళ్ళు కొంచెం కన్విన్స్ చేయాలన్నమాట. మనం మీకు ప్రాబ్లం ఉంది, ఫలానా అంబులెన్స్ ఫోన్ చేస్తాం, ఫలానా
అలాంటి పిచ్చ తల్లిని పట్టించుకోలేదు. ప్రవాస సంఘం ఆఫీసుకు ఫోన్ చేద్దాం, వీళ్ళకి ఏదో ఒకటి చూద్దామని మీ చేతుల్లో ఉంది. మీరు దయవుంచి మాత్రం ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ప్రతి ఊర్లో కానీ మీరు మాత్రం ముందుకు సాగితే మీ ఊర్లో మీరే బాగుపడుతుంటారు. ఎవరి బయట ఊరి వాళ్ళకు ఆశించకుండా మీరే బతుకుతారని ఆశిస్తున్నాం. అలాగే ఇప్పుడు స్కూల్లో చదివే పిల్లలంతా ముందు మీరు చదివే టైంలో ఎడగాలని పాస్ పోతాం, ఎడగాలని కుక్కుంటా వెళ్ళిపోతాం, తొక్కుంటా పోతారని చేస్తారు. ఈ కాలం పిల్లలు కూడా కొంచెం ఒక స్థాయిలో పెరుగుతున్నారు. అదే మీ ఊర్లో కూడా కొంచెం దయవుంచి మాత్రం ఎక్కడైనా కానీ ఒక పాస్ పోయడం కానీ ఒక రోడ్డు పైన ఏదైనా చేయడం కానీ మీరు కొందరికి ఎవరైనా చేస్తారని మీరు చెప్తే మీ ఊరు మీరు మొత్తం బాగుపడుతుంది. మీరు చూసి కూడా అదే తప్పు మీరు చెప్పకుండా పోయినారంటే మీరే తప్పు అవుతుంది. ఎందుకంటే మన ఇంట్లో మనం ఉంచితే అది మనకే చెడ్డ. అలాంటప్పుడు మన ఇల్లు మనం క్లీన్ చేసుకున్నప్పుడు బయట కూడా మనం క్లీన్ గానే కనపడతాం అందరికీ. మనం ఇప్పుడు తెల్లపట్ట వేసేది పెద్ద గొప్ప సంగతి కాదు. తెల్లపట్ట కింద కూడా మనసు కూడా అంత గొప్పగా ఉండాలి. దాన్ని మీరు సాగిస్తారని మేము కోరుతున్నాం. అలాగే ప్రతి ఇయర్ ఎవరైనా కానీ ఈ ప్రవాస సేవా సంఘం ఇప్పటికి కాదు తరతరాలతో సాగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ 10th క్లాస్ ఎగ్జామ్స్ లో ఎవరైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా 5 మంది రాని 6 మంది రాని ఒక్కరు రాని 2 రాని వాళ్లకు ప్రతి సంవత్సరం వాళ్ళ డొనేషన్ మా సేవా సంఘం నుంచి అభినందనలు తెలుపుతూ వాళ్లకు డొనేషన్ ఇస్తాము. అలాగే 2nd క్లాస్ ఎంతమంది రాని వాళ్ళకు కూడా మా సంఘం తరఫున డొనేషన్ ఇస్తాము. ఫస్ట్ ర్యాంక్ వచ్చి 5,000, 2nd ర్యాంక్ వచ్చి 3,000 ప్రతి ఇయర్. అందరికీ ధన్యవాదాలు. అలాగే ప్రవాస సేవా సంఘం ఈరోజు డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఈ డొనేషన్ ఏదో మీకు ఎక్కువగా ఉపయోగపడుతుంది కాదు, ఎంకరేజ్మెంట్ కోసం. అంటే ఇలాగే ఇంకా బాగా చదివి ఇంకా ముందుకెళ్ళి ఇటువంటి గిఫ్ట్లు ప్రైజ్లు ఇంకా ఎన్నో అందుకోవాలి. ఒక సేవా సంఘం నుంచే కాకుండా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ఎలాగైనా కానీ ఇంకా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటూ ప్రవాస సేవా సంఘం ముందుకు వచ్చింది. ఇలాగే మీకు వచ్చినటువంటి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మేము కూడా తీసుకున్న చదివిన వాళ్ళమే. మేము ఉన్నప్పుడు మీ సౌకర్యాలు లేవు, కానీ ఇప్పుడు మీకు అన్ని అనుకూలంగా కరెక్ట్గా ఉన్నాయి. అలాగే ఈ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకొని ఇంకా మీ భవిష్యత్తులో ముందుకెళ్లాలని కోరుకుంటున్నాను. దీనికి వచ్చేసి ఏదో మనకు కుటుంబాలకు బాగుపడతాయి కంప్లీట్ వచ్చేసి పిల్లలు ఎంకరేజ్ వచ్చేసి ఏదో ఉత్సాహం
సంపాదించుకొని నేను చాలాసార్లు ఒక 7 years నుంచి పనిచేస్తున్నాను కదా, వెళ్తుంటే మంచి కుటుంబం బాగా వెళ్ళి సెటిల్ అయినారు, ఏదో ఒకటి వీళ్ళ కుటుంబం ఆశించవచ్చు అనుకున్నాను. కానీ అది ఈ రూపంలో ఈ విధంగా జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్ని గారు వస్తూ ఉంటారు, బళ్ళు వెళ్తుంటారు, ప్రదర్శించడం వెళ్ళిపోతుంటాము అని మా పరిస్థితులను చూసుకొని వెళ్తున్నాము. కానీ ఆయన అడగకపోయినా కానీ ఈరోజు గ్రామపరంగా అయితేనేమి, తర్వాత డెవలప్మెంట్ విషయంలో అయితేనేమి, ప్రవాసంగా పనులు ఉండే వాళ్ళని సేవా సంఘం ఏర్పాటు చేసుకొని ఈ విధమైనటువంటి మంచి కార్యక్రమాలతో పాటు మన పిల్లలకు, మన పాఠశాల జరిగిన పిల్లలకు మంచి మార్పు సంపాదించినటువంటి వారికి తనదైన శైలిలో కొంత మార్గదర్శనం ఇవ్వడానికి ఆయన ప్రయత్నించారు. ఇది ఇలాగే కొనసాగుతుంది. ఆ విధంగా అందరూ ఇంకా కొంతమంది ఆయన సభ్యులుగా చేసుకొని సాయిబండ గ్రామంలో ఒక మంచి పేరు సంపాదించుకొని ఈ సాయిబండ ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఆశిస్తూ ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు ఆయన దేవుడు అన్ని విధాల శుభాలు కలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ థ్యాంక్స్. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. ఇలాంటి మంచి కార్యక్రమం కొనసాగించడానికి మా బావగారి ఆంజనేయ గారికి ధన్యవాదాలు. మరి కూడా వస్తున్నప్పుడు మేము వచ్చినప్పుడు ఈ కార్యక్రమం చేస్తున్నామని అలాగే 6, 7, 8, 9 క్లాసులు కూడా చాలా మంది మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఏదో తగినంత సాయం చేస్తే వాళ్ళు కూడా డెడ్ బాడీ ఫ్రిడ్జ్ తర్వాత ఇవన్నీ చేయడము గొప్ప కార్యక్రమమే. ఇటువంటి కార్యక్రమాలు చేసేదానికి ఇంకా ముందు చేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ. Please. Abdullah. అదే ఏందో నాకు అర్థం కదా. తీసినా ఇక్కడ నుంచి లేదు లేదు ఫోన్లో అంటే కట్ చేసిన అటు సైడ్
స్ట్రైట్ ఆడదు. అంటే ఫేస్బుక్ లైవ్ కదా, అడ్డం రాదు. क्या रेंडो क्या हुआ सा है चप्पल के मारा ना लौड़े एक बार ఫోటోనా సరిపోతుందిలే. హరీష్ మామ ఫినిష్ చేసేలా కట్ చేయండి ఆడ చెప్పాను మరి మామ ఫీలింగ్ క్రేజీ. లే సరే మళ్ళీ మీరు ఇప్పుడు సాటర్డే సిటీలో తీసుకెళ్దా సరే. హాయ్ ఫ్రెండ్స్, तुम्हें 3 आदमी कोड़कल्ले. हाँ उसे बोला रेड रानी माँ इसमें माँ निलबड़ मुग्गुरु. हरीश हरीश కొడకలే అమ్మా ఆడ నిలబడుకో. హరీష్ ఫోటో
ఓకే బాయ్స్. వాలంటీర్స్ సెల్ఫీ ఎత్తుకోమా నువ్వు కనపడద్దు ఫేస్బుక్ లో.